హాయ్ అందరికీ. ట్రైన్ యువర్ బ్రెయిన్ బై పావని అనే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు క్లాస్లో 8వ తరగతిలో ఉన్నటువంటి తెలుగు జాతీయాల గురించి తెలుసుకుందాం. అలాగే వాటి యొక్క అర్థము, వాటి యొక్క స్వంత వాక్యాల గురించి కూడా తెలుసుకుందాం. జాతీయాలు ఫస్ట్, బండ మీది రాత, దీనికి అర్థం వచ్చేసి శాశ్వతం. పోతన పద్యాలు తెలుగువారి హృదయాల్లో బండ మీది రాతలా నిలిచిపోతాయి. వండిన కుండ, అర్థం వచ్చేసి సిద్ధంగా ఉన్నది అని అర్థం. బాగా చదువుకున్న విద్యార్థులకు మంచి ఉద్యోగాలు వండిన కుండలా ఉన్నాయి. ఏంటి, బాగా చదువుకున్నటువంటి విద్యార్థుల కోసము ఎన్నో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నవి అని అర్థం. కప్పను తిన్న పాము, దీనికి అర్థం వచ్చేసి అచేతనం, మబ్బు. కప్పను తిన్న పాములా ఉన్న విద్యార్థి ఏ విషయంలో కూడా చురుగ్గా ఉండలేడు. కుక్క బుద్ధి అంటే స్థిరంగా ఉండకపోవడము. మూర్ఖుల మనస్సు కుక్క బుద్ధిలా ఉంటుంది. కుక్క బతుకు అంటే అర్థం ఎవరికి పట్టనిది. మురికివాడలోని ప్రజల పరిస్థితి కుక్క బతుకులా తయారయ్యింది. నెక్స్ట్ వన్, గోడకు చెప్పినట్లు అంటే అర్థం వినిపించుకోకపోవడం. దొంగతనాలు మానమని పోలీసులు ఎన్నిసార్లు దొంగకు చెప్పినా కూడా గోడకు చెప్పినట్లే ప్రవర్తించాడు. ఇంకోసారి చెప్తాను. గోడకు చెప్పినట్లు అంటే వినిపించుకోకపోవడం. దొంగతనాలు మానమని పోలీసులు ఎన్నిసార్లు చెప్పినా దొంగ గోడకు చెప్పినట్లు ప్రవర్తించడము. నెక్స్ట్ వన్, దున్నపోతు మీద వాన అంటే స్పందించకపోవడం. ఏంటి, దున్నపోతు మీద వాన అంటే దీనికి అర్థం వచ్చేసి స్పందించకపోవడం. రోడ్లను బాగు చేయమని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా దున్నపోతు మీద వానలా ప్రవర్తిస్తున్నారు. నెక్స్ట్ వన్, బురదల పాతిన గుంజ అంటే నమ్మదగనిది. అవినీతి పరుల్లో మార్పు వచ్చిందనడం బురదల పాతిన గుంజ లాంటిది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.